హలో హాయ్ గైస్, ఫ్యామిలీ అంతా కలిసి మేము ఇప్పుడు తిరుమల తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఈరోజు డే 1. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కడప వరకు అయితే నేను డ్రైవ్ చేశాను, చూస్తున్నారు కదా. మా అమ్మ మా నాన్న వెనకాల కూర్చున్నారు. మిడిల్ సీట్లో సోనీ, మిన్నీ, నేను, మా వైపు, ముందు అన్న, వదిన, చిన్న పాప ముందు వెళ్తున్నాము. ఇది వచ్చేసి బైపాస్ అన్నమాట, చిన్న చౌక మీదుగా అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఒంటిమిట్ట అన్నమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ లో చూస్తే పెద్ద దేవాలయం ఉంది, చూడండి చూపిస్తాను. ఇదే అన్నమాట ఒంటిమిట్టది, చూస్తున్నారు కదా, పెద్దది కోదండ రామస్వామి ఆలయం. మిన్నీ అయితే ఇక్కడ నమస్కారాలు పెడుతుంది కార్లో నుంచే. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము కార్లో తిరుమల తిరుపతికి, ఫ్యామిలీ అంతా కలిపి. కార్ తీసుకున్న తర్వాత ఇదే అన్నమాట పెద్ద ట్రిప్ మాకు. ఎందుకంటే మాకు ఇప్పుడు కార్ ఉంది, ప్లస్ డ్రైవింగ్ అనుభవం ఉంది, లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా అయితే వెళ్తున్నాము. ఇక నుంచి మేము ఫ్యామిలీ ట్రిప్స్ అనేది ఎక్కువ అయితే వేస్తాము, ఎలాగో సంక్రాంతి సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, కాకపోతే రోడ్డు మాత్రం స్టార్టింగ్ నుంచి కొంచెం అయితే బాగాలేదు. ఇక్కడ నాకు రైట్ సైడ్ లో పెద్ద చెరువు అయితే ఉంది, ఆ చెరువు పేరైతే తెలియదు నాకు. ఫస్ట్ టైం మీరు వెళ్తున్నట్లయితే చూడండి. ఈ వీడియోలో చాలా యూజ్ అవుతుంది. న్యూస్ ఏంటంటే ఈ రోజు మా చిన్న పాప పుట్టినరోజు, అందుకనే మేము స్పెషల్ గా తిరుపతికి అయితే వెళ్తున్నాము. అక్కడే కేక్ కటింగ్ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు తెలుస్తుంది. మేము వెళ్తుండగా ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది, చూడండి. ఇందులో అయితే ఎక్కువ వాటర్ లేవు, వాటర్ ఉంటాయని చెప్పి చిన్నగా అయితే వెళ్తున్నాము. ఈ రూట్ అంతా ఎక్కువ లారీలు అయితే ఉన్నాయి, మొత్తం ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందేమో ఇటు సైడ్. మొత్తం లారీలే అనమాట. ఎదురుగా అయితే రైల్వే లైన్ అయితే ఉంది, రైల్వే బ్రిడ్జ్. మా అన్న అనమాట డ్రైవింగ్. కొత్తగా మొబైల్ హోల్డర్ కూడా ఆర్డర్ పెట్టినా, మ్యాప్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. మామూలుగా అయితే ఘాట్ సెక్షన్ నుంచి అయితే వద్దాం అనుకున్నాం కానీ రాలేదు. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయము, దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము. తిరుమల తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జన్మస్థలం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30-3 మధ్య అయితే అవుతుంది. ఇక్కడ తినడానికి అయితే ఆగాము, రోడ్డు పక్కన మంచి ప్లేస్ అయితే చూసుకొని ఇక్కడైతే ఆగాము. ఇంతకంటే మంచి ప్లేస్ అయితే లేదు. ఇక్కడ చెట్టు కింద కార్ అనేది లోపల పార్క్ చేసి ఇక్కడైతే తిరుగుతున్నాము. ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచే చపాతీ, పులిహోర ఇలాంటివి అయితే చాలా చేసుకొని వచ్చాము. ఇక్కడ డ్రాప్ అయ్యి తిని మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము. చాలా చెరువులు అయితే వస్తున్నాయి. ఇది ఇంకోటి అనమాట, ఇందులో అయితే వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము వెళ్లాల్సింది చాలా దూరం అవుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, గ్రావెల్ అన్నమాట, మొత్తం కంకర రాళ్ళు ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. మొత్తం ఇవే ఉన్నాయి, ఇటు సైడ్ అటు సైడ్. రోడ్ అంటే వరస్ట్ కంటే వరస్ట్ ఉంది. ఫస్ట్ టైం కడప నుంచి ఇటు సైడ్కి వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి, చాలా పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి. మొత్తం మైనింగ్ ఏరియా అన్నమాట ఇది. పెద్ద పెద్ద కొండల్ని, రాళ్ళని అయితే తీస్తున్నారు కొండల్లోంచి. చూడు బాగా చూడు ఏమైతే
ఇలా వెళ్తుండగా పచ్చని చెట్ల మధ్య రోడ్డు అయితే ఉంది. చాలా బాగుంది ఇక్కడ. వెదర్ కూడా ప్రశాంతంగా ఉంది. కాకపోతే రోడ్డే అస్సలు సరిగ్గా లేదు. మినిమం అంటే 60, 65, 70 అంతే. అంతకుమించి ఎక్కువ స్పీడ్ వెళ్ళేదానికి కూడా లేదు ఈ రూట్లో. చాలా స్లోగా అయితే వెళ్ళాలి. 6:30, 7 మధ్యలో అయితే రూమ్కి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ లగ్జరీ హోటల్ అన్నమాట. మా అన్న మంచి హోటల్ చూసి బుక్ చేసినాడు. ఈ హోటల్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి మా రూమ్ అయితే చూసేయండి. ఇది వచ్చేసి మేము అన్న వాళ్ళు. ఇందులో అయితే 4 పెద్దవాళ్ళు అలాగే 2 చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక్కడ హోటల్లో షాంపూ, సబ్బు, అలాగే బ్రష్లు మొత్తం వాళ్ళే సప్లై అన్నమాట. మనం ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. టవల్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు, మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బాత్రూమ్ కూడా చూడండి. హాట్ వాటర్కి గీజర్ కూడా ఉంది. అలాగే వెంటిలేషన్కి ఫ్యాన్ కూడా అడ్జస్ట్ చేశారు. సూపర్ అంటే సూపర్గా ఉంది హోటల్. మా అమ్మ వాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. టూత్ బ్రష్ అలాగే టూత్ పేస్ట్ మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు. 2 పెద్ద బెడ్లు అన్నమాట. మా అమ్మ మా నాన్న వాళ్ళు మా రూమ్ ఎలా ఉందో చూడడానికి అయితే వచ్చారు. నేనైతే ఇక్కడ పడుకొని ఉన్నా ప్రశాంతంగా. బెడ్ కూడా సూపర్ అంటే సూపర్ సాఫ్ట్ ఉంది. ఒక లుక్ అయితే ఇస్తా. మా అమ్మ వాళ్ళు మా రూమ్ విజిట్ చేయడానికి వచ్చినారు కాబట్టి మేము కూడా వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళి ఇక్కడ విజిట్ చేస్తున్నాము. మా అమ్మ దుప్పటి కూడా అయితే తెచ్చింది, అదే కప్పింది అనమాట దీనిపైన. ఇది మా అమ్మ వాళ్ళ రూము. మా అమ్మ, మా చెల్లెలు, మా నాన్నకి ఒక రూము, మా 6 మందికి ఒక రూమ్ అన్నమాట. మా చెల్లెలది బర్త్డే అన్నమాట. మా చెల్లెలది కేకు మా నాన్నకాడుంది. మా చెల్లెలు పింక్ కలర్ డ్రెస్ వేసుకుందిలే, అది ఎవరంటే నేనే. మా అత్త అయితే బెడ్రూమ్ మీద కూర్చోంది. తర్వాత మా జేజీ వచ్చి చూస్తుంది. మా అబ్బకాడికి మా చెల్లెలు రమ్మంటే అస్సలే రావడంలే, నా కాడికి వస్తుంది. కానీ మా నాన్న దగ్గరికి ఈ చిన్న పాప అస్సలు రావడం లేదు, ఏడుస్తుంది. ఇంతమంది చుట్టుకున్నారని భయపడి. కేక్ అయితే మా అన్న ఆర్డర్ పెట్టాడు, పెద్ద కేక్ అన్నమాట. మా వదిన, మా అన్న, చిన్న పాప మిన్ని వీళ్ళైతే కేక్ కోస్తున్నారు. మా మిన్ని అయితే అలిగింది, ఆమె పట్టుకున్నప్పుడు కట్ చేయలేదని, అందుకే ఆమె పట్టుకోవడం లేదు. చూడండి, ఇప్పుడైతే ఫైనల్గా పట్టుకొని కోయడానికి అయితే రెడీ అయింది. దేవుడా వద్దులు తీసుకోమ్మా, అయిపోయి వద్దంట. కాసులు ఇద్దరు అట్లా వాళ్ళే. డే 2 వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఆ వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నా ఛానల్ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి నెక్స్ట్ వీడియోకి అయితే రెడీగా ఉండండి.